పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువును బట్టి మరోసారి నీ ఎదుట సాగిలపడుతున్నాము. ప్రభా, నీ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారి వెలుపట ప్రభా నీ యొద్దకు రాగలుగుటకు మా యొద్ద ఎటువంటి కూడా మరి యోగ్యత లేదని ఒప్పుకుంటున్నాం. ఇటువంటి మంచి మేలైనటువంటి వారం మనం ఒప్పుకుంటున్నాం తండ్రి. ఎంతో బలహీనలను ఒప్పుకుంటున్నాం. దయగల తండ్రి, నీ ప్రేమను బట్టి ప్రభా, నీ సంకల్పమును బట్టి నీ కుమారుడు మా కొరకు మీరు భూలోకానికి పంపించారు. దయగల తండ్రి, ఆయన ప్రభా జన్మ జీవ మరణము స్థాపన పునరుత్థానము ఆరోహణమును బట్టి తిరిగి ప్రభా ఎడతెరపి లేక ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపనను బట్టి ఇంతవరకు కూడా మీరు మమ్మల్ని ఓర్చుకొని ప్రభా నీ కనికరమును బట్టి జ్ఞాపకం చేసుకున్నారు. అన్ని స్తోత్రములు. తిరిగి ఉదయ కాలము ప్రభా ఈ రాత్రి మరోసారి నీ పాద సన్నిధికి నీ వాక్యం వద్దకు మమ్మల్ని చేసి తీసుకుని వచ్చారని బట్టి స్తోత్రములు. ప్రభా మరి ఈ భూమి మీద మేము యాత్రికులము గనుక పరదేశులము గనుక దయచేసి నీ వాక్యమును ప్రభా నీ ఉపదేశమును మా ఇద్దరు నుండి దాచక మాతో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా యెహోషువ గ్రంథంలో ప్రభా వారు యోర్దాను ఏ రీతిగా దాటగలిగినారు, ఆ అనుభవంలో ఉన్నతమైనటువంటి దేశంలోనికి పాలు ప్రవహించేటువంటి ఆ దేశంలోనికి ఓ తండ్రి, ఆ ఉన్నతమైనటువంటి అనుభవంలో అనుదిన జీవితంలో అనుభవంలోనికి వాళ్ళు రాగలిగినారు. ప్రభు దానిలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టండి. ప్రభా నిష్ప్రయోజకం దయచేసి మరుగు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ బిడ్డలు వచ్చినటువంటి ఆశ దానికంటే అధికమైనటువంటి రీతిగా వారితో మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాం. లేగల తండ్రి ప్రభా నీ వాక్యము పూర్తి ప్రభా మరి ప్రభావంతో పూర్తి ప్రభా అధికారంతో అదే అంతటి ప్రభా సరళమైనటువంటి విధానంలో కూడా నీ వాక్యము వెళ్ళగలటకు సహాయం చేయండి. ఏదో కొంత బైబిల్ సమాచారం, ఏదో కొంత బైబిల్ జ్ఞానము, ఏదో కొన్ని బైబిల్ మాటలు ప్రభా కాదు. లేగలుగుతాను ఏదో ప్రభా మరి ఏదో మా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏదో దేవుని వాక్యం మాకు అర్థమైపోయింది అనుకునేటువంటి విధంగా కాకుండా లేగలుగుతాండి ఈ వాక్యం మమ్మల్ని పట్టుకోగలటకు సాయం చేయండి. ఫిలిప్పీ పత్రికలో రాయబడినటువంటి రీతిగా ఏ ఉద్దేశమును బట్టి యేసు ప్రభు నన్ను మరి పట్టుకున్నాడు, ఆ ఉద్దేశమును మరి పట్టుకున్నట్టుకై నేను ముందుకు వెళుచున్నాను అని చెప్పినటువంటి రీతిగా మేము పట్టబడగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిష్ప్రయోజకం దయచేసి మరుగు చేయండి ప్రభా. మరి ఇవి వచింపసఖ్యం కాని సంగతులు, ఇవి మనుషుడు పలకకూడనటువంటి మాటలు తెగల తండ్రి, ఇది బోధ అనేటువంటి వెరితనము ప్రభా, ఇది ఎంతో దుస్సాహసం అని ఒప్పుకుంటున్నాం. మీ గురించి మాకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమే అని ఒప్పుకుంటున్నాం. కనుక ప్రభా తగ్గింపుతో పరిచయం చేయగలటకు సహాయం చేయి, మరుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా అంధకార చీకటి శక్తులకు కలవరి విజయాన్ని జ్ఞాపకం చేసి వాటిని బంధిస్తూ మమ్మల్ని అందరినీ కుమారుని రక్త పరోక్షం కింద తెచ్చుకుంటూ నీ వాగ్దానాలు గొప్పవి, నీవు గొప్పవాడవని ఒప్పుకుంటూ మా ప్రభా మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కనుక మనము యెహోషువ గ్రంథముని మనం ధ్యానిస్తున్నాం. యెహోషువ గ్రంథం ధ్యానించేటువంటి క్రమంలో మన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఎలాగా వీరు యేసు ప్రభు యొక్క అనుభవంలోనికి ఎలాగ రాగలిగినారు కదా. ఏదో ఉట్టి మాటలతో వింటున్నామా, లేదంటే అక్షరాల ఆ అనుభవంలోనికి వచ్చామా అనేటువంటి ప్రగాఢమైనటువంటి ప్రశ్న మన ముందున్నటువంటిది కదా. ఏదో కొన్ని పాయింట్లు రాసుకున్నాము, లేదంటే కొన్ని మాటలు మాకు నచ్చినాయి, కొంత పదజాలం నచ్చింది, కొంచెం ప్రాస బలికేటువంటి కొన్ని సంగతులు వచ్చినాయి అనేది కాదు. జీవం కలిగినటువంటి వాక్యం యొక్క ఉద్దేశము మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చడం మాత్రమే కదా. ప్రకటన 19వ అధ్యాయంలో నిరంతరం మనం జ్ఞాపకం చేస్తున్నాం ఏంటంటే యేసును గురించినటువంటి సాక్ష్యము అది ప్రవచన సారం అంట. ప్రవచనం అంతటి యొక్క సారము ఏంటి అంటే యేసును గురించినటువంటి సాక్ష్యం ఇవ్వడమే కదా. మనల్ని కూడా దేవుడు రక్షించి విమోచించి వీటన్నిటి గుండా మనతో ఇంకనూ మనలో పనిచేస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే తన కుమారుని పోలికలోనికి మమ్మల్ని తీసుకురావాలని చెప్పి దేవుడు పనిచేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు కదా.
అయితే ఆ క్రమంలో యెహోషువ గ్రంథం చదువుతున్నాం మనం. యెహోషువ గ్రంథం. అయితే యెహోషువ గ్రంథం యొక్క ఆ 24 అధ్యాయాల్ని మనము కనీసం అంటే 4 భాగాలుగా మనము చూడొచ్చు. మొదటి భాగం ఏంటి అంటే ఆహ్, మొదటి భాగం వచ్చేసి ద ప్రిపరేషన్ టు ఎంటర్ ది రెజరెక్షన్ గ్రౌండ్ కదా! ద ప్రిపరేషన్ టు ఎంటర్ ది రెజరెక్షన్ గ్రౌండ్. ఈ ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ దేశంలోనికి ప్రవేశించడము ఎలాగా? దాని కొరకైనటువంటి సిద్ధపాటు ఎలాంటిది? అనేటువంటిది మొదటి 5 అధ్యాయాలు. దాని తర్వాత 6-12 అధ్యాయాల్లో ఏముందంటే ద పార్టిసిపేషన్ ఇన్ ది కాన్క్వెస్ట్. మీరనొచ్చు, అన్న పార్టిసిపేషన్ ఎందుకు పెట్టారు? ది వార్, ద బ్యాటిల్ అని చెప్పి రాసి. వాస్తవంగా 6-12 అధ్యాయాల మధ్యన కనీసం అంటే 3 యుద్ధాల గురించి వివరించబడింది. 3 యుద్ధాలు, 3 క్యాంపెయిన్స్ కదా! దేర్ ఆర్ 3 క్యాంపెయిన్స్ దట్ ఆర్ డిస్క్రైబ్డ్ బిట్వీన్ చాప్టర్ 6 అండ్ చాప్టర్ 12. 3. ఆ 3 యుద్ధాల్లో అనేకమైనటువంటి యుద్ధాలు జరిగినాయి. వాస్తవంగా కాలాన్ని బట్టి జాగ్రత్తగా గమనిస్తే యెహోషువ తన వయసుని, కాలేబు వయస్సు, తన వివరణ ఇవన్నిటిని జాగ్రత్తగా చూస్తే ఈ ఆహ్, కానాను దేశంలోనికి వారు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకోవడానికి వారికి 7 సంవత్సరాల కాలం పట్టింది. కదా! ఈ 6-12 ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా 7 సంవత్సరాల్లో జరిగినాయి. అది చూపిస్తాను అది వచ్చినప్పుడు ఆ భాగం. కానీ 3 యుద్ధాల గురించి వివరణ ఉంది. 3 యుద్ధాలు. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన రీతిగా ఆ 3 యుద్ధాల్లో 3 నియమాలు, 3 సూత్రాలు, 3 ప్రిన్సిపల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ దోస్ 3 వార్స్. అండ్ యాస్ వి టేక్ దోస్ 3 ప్రిన్సిపల్స్ ఈవెన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్, వి విల్ సీ విక్టరీ యాస్ వెల్. అదే మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు. అన్న ఎందుకు పార్టిసిపేషన్ అని ఎందుకు పెట్టారు? ప్రాస పలుకుతది ప్రిపరేషన్‌కి పార్టిసిపేషన్ అని పెట్టారా అంటే అది కాదు. ఎందుకు వార్ అని చెప్పి ఎందుకు రాయలేదు? ఎందుకంటే యాక్చువల్‌గా 3 నియమాలు ఏం చెప్తున్నాయంటే యుద్ధం మనది కాదని చెప్పి చెప్తున్నాయి. అందుకే అక్కడ బ్యాటిల్ అని చెప్పి, వార్ అని చెప్పి నేను రాయలేదు. ఎందుకంటే అది చదివిన వెంటనే ఓహో! నేను యుద్ధం చేయాలా అని చెప్పి మనకు అనిపిస్తది. కానీ వాస్తవం ఏంటంటే యుద్ధం మనది కాదు. మనము జరుగుతున్నటువంటి లేదంటే జరిగినటువంటి ఆ యుద్ధం యొక్క విజయంలోనికి ప్రవేశిస్తాం. సో, వి ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ ద విక్టరీ. ఐ వాంట్ టు బి వెరీ కేర్‌ఫుల్ టు సే ఇట్, రైట్? వి ఆర్ నాట్ ద వన్ హూ విల్ యాక్చువల్లీ ఫైట్ ద బ్యాటిల్. అనుకోవచ్చు, అన్న ఇది ఇన్నామన్న చిన్నప్పటి నుంచి తింటున్నాము, మనం కాదు యుద్ధం చేసేదని చెప్తే లేదు. లిటరల్ గా మనం యుద్ధం చేయము. యుద్ధం చేయకపోవడమే విజయానికి ఒక పెద్ద గుర్తు. ఇంకా యుద్ధం ఉంది, స్ట్రగుల్ ఉంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఏదో ఉంది అని అర్థం. సరే, అది వచ్చినప్పుడు దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆ తర్వాత 13-22 అధ్యాయాలు ఇక్కడ రాయబడినటువంటి సంగతులు ఏమున్నాయంటే ఆ దొరికినటువంటి భూమిని తర్వాత యెహోషువ పెద్దలైనటువంటి వారు దాన్ని పంచిపెడతారు దేవుని ప్రజలకు. సో వాళ్ళు వాస్తవంగా ఆ పొజెసింగ్ అనొచ్చు, లేదంటే దాన్ని రిసీవింగ్ అనొచ్చు కదా! మీరు చూస్తే అంతా కూడా ఇది యేసుప్రభు చేస్తుంది. మనం ఒట్టి పొందేటువంటి వాళ్ళము. మనం ఒట్టి పొందేటువంటి వాళ్ళము కదా! కనుక ఆహ్, 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 ఒక మాట చూపిస్తాను మీకు. ఎందుకు అట్లా అంటున్నానో, పొందే దాని గురించి ఎందుకు అట్లా అంటున్నానంటే చూడండి, నా స్క్రీన్ కనపడుతుంది కదా! రోమపత్రిక 5 అధ్యాయము, 5 అధ్యాయము 17 వచనం. రోమపత్రిక 5 అధ్యాయం 17 తెలుగులో చదువుతారా తల్లి ఎవరైనా? మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఏలేటి వాళ్ళు ఫస్ట్ ఏంటంట, దానమును పొందువారంట. మీకు అక్కడ కనపడుతుందా? మళ్ళీ చదువుతాను, ఇంగ్లీష్ చదువుతాను. ఫర్ ఇఫ్ బై వన్ మ్యాన్స్ offense డెత్ రెయిన్ బై వన్, మచ్ మోర్ దే విచ్ రిసీవ్ abundance of grace and of the gift of righteousness shall reign in life by one, Jesus Christ. ఆ మాట గమనించండి. దే విచ్ రిసీవ్, మళ్ళా డాట్ డాట్ ఏంటంట, గిఫ్ట్ షాల్ రెయిన్, దానమును పొందువారు, దానమును పొందువారు, రిసీవర్.
సో ఇన్ ఆర్డర్ టు రెయిన్ ఏం చేయాలంట? యూ మస్ట్ రిసీవ్. మాట మర్చిపోవద్దండి కదా. రిసీవ్ ఉంది అక్కడ, రెయిన్ ఉంది. స్ట్రగుల్ చేయొద్దు. సైతాన్ పని ఏంటంటే నువ్వు స్ట్రగుల్ చేయాల. నువ్వు స్ట్రగుల్ చేయడంలో పొరపాటు లేదు, కానీ దాని వెనక ఏముంది? నేనేదో చేయగలను అనేటువంటిది ఉంది. కానీ దాంట్లో కూడా పొరపాటు ఉందంటే, దాంట్లో కూడా యాక్చువల్ గా పొరపాటు ఉండేది కాదు ఆదాం పడిపోక ముందు. కానీ ఆదాం పడిపోయిన తర్వాత ఏమైపోయింది? నేను అనే దాంట్లో దేవుడు లేడు కదా, దేవుని జీవం లేదు. కనుక దేవుని జీవము కలిగి మనం ఉంటే, మనం చేసే ప్రయత్నంలో ప్రయాసంలో ఏ పొరపాటు లేదు. మీరు అందుకే అనుకోవచ్చు అన్న, కొన్ని చోట్ల వేజ్ వార్ అని చెప్పి రాసింది కదా. లేదంటే మోటిఫై యువర్ మెంబర్స్, లేదంటే మీ యొక్క అవయములను హతం చేయి, లేదంటే ఈ రకంగా రాయబడినాయి కదా. అవి ఎందుకు అలా రాయబడినాయి? ఏంది అది కారణము? మరి మనం ఏం చేయమా యుద్ధం అంటే? చేస్తాం. కానీ యుద్ధం చేసేటువంటి క్రమంలో మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన జీవము మనలో ఉందని చెప్పి. సుధాకర్ ఏమని చెప్తావా? ఓకే, ఓకే, ఓకే. అలాగా. సో ఇన్ ఆర్డర్ టు రెయిన్ ఇన్ లైఫ్ వి మస్ట్ రిసీవ్ ఫస్ట్ కదా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము ఏలో ఈ జీవములో ఏలాలంటే మనం ఏం చేయాలంట? దానమును పొందువారు. దానమును పొందువారు. రిసీవ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్ షాల్ రెయిన్ ఇన్ లైఫ్ బై వన్. జాగ్రత్తగా ఈ రోమా 5వ అధ్యాయం 17వ వచనం మనసులో పెట్టుకోండి. నేనేదా ఏమన్నా అక్కడ నుంచి ఏంటంట? దే విచ్ రిసీవ్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ ద రైటియస్నెస్ షల్ రెయిన్ ఇన్ లైఫ్ బై వన్. యు మస్ట్ బి ఎ రిసీవర్. సో ఆ ఉద్దేశమును బట్టి ఏంటంట, 3వ వచనము లేదంటే 3వ భాగము 13 నుంచి 22 ఏముందంట? రిసీవింగ్, పొజెసింగ్ అనేటువంటిది ఉంది కదా. ఆ తర్వాత ఆ తర్వాత మిగిలినటువంటి 2 అధ్యాయాలు 23, 24లో ఇక్కడ ఏముంది అంటే, ఇక్కడ ఉన్న సంగతి ఏంటంట? పర్సివరెన్స్. ఆ భూమి మీద కొనసాగడము, దాంట్లోనే కొనసాగడము. ఎట్లా? సో దేర్ ఇస్ ప్రిపరేషన్, దేర్ ఇస్ పార్టిసిపేషన్, దేర్ ఇస్ పొజెసింగ్, అండ్ దెన్ దేర్ ఇస్ పర్సివరెన్స్ కదా. సిద్ధపాటు ఉంది. ఆ తర్వాత సిద్ధపడిన తర్వాత యుద్ధంలో పాలి భాగము, లేదంటే యుద్ధంలో ప్రవేశించుట అనేటువంటిది ఉంది, లేదంటే యుద్ధ విజయంలోనికి ప్రవేశించుట ఉంది. యుద్ధం కూడా కాదు వాస్తవంగా, అది విజయంలోనికి ప్రవేశించుట. ఆ తర్వాత ఏమనుంది? ఆ భూమిని పొందుట కదా, దానమును పొందడం అనేటువంటిది ఉంది. ఆ తర్వాత ఏముంది? దాంట్లో కొనసాగడం అనేటువంటిది ఉంది. పర్సివరెన్స్. కనుక ఈ రీతిగా యెహోషువ గ్రంథము ఇన్ని భాగాలుగా ఉంది. అయితే మనము మొదటి ఇంకా 5 అధ్యాయాల్లోనే ఉన్నాం. మనం అనుకోవచ్చు, అన్న ఏందన్నా ఇన్ని నెలలు అయితేనో కూడా ఇంకా మొదటి అధ్యాయంలో ఉన్నాం అంటే, కొంత మీరు మన్నించాలా. నా టైం బట్టి కూడా కొంత మనము అటు ఇటు రాలేకపోతున్నాం కొన్నిసార్లు. బట్ యాజ్ ద లార్డ్ హాస్ గివెన్ us ఆపర్చునిటీ, ప్రభు మనకి ఇచ్చేటువంటి తరుణమును బట్టి మనము చూస్తా వచ్చాం. కనీసం అంటే ఇక్కడ మనము 12 నియమాలను, ప్రిన్సిపల్స్ ని చూస్తాం ఈ మొదటి 5 అధ్యాయాల్లో. 12 ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా మీ స్క్రీన్ లో కనపడుతుంది. మొదటి ప్రిన్సిపల్ ఏంటి చెప్పండి? ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డెత్ అండ్ రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి ఇదంతా కూడా దేంతో ముడిపడిందంటే, ఈ యుద్ధం, ఈ అనుభవము, దీంట్లోనికి ప్రవేశించడము, ఇవన్నీ కాకమ్మ కథలు కాదు. ఇవి దీస్ ఆర్ నాట్ మేక్ బిలీవ్ స్టోరీస్ కదా. మేక్ బిలీవ్ స్టోరీస్ కాదు ఇవి. అట్లా మీరు అనుకుంటా, నేను అనుకుంటా, మనం అందరం కూడా ఒక టైపు ఉన్మాదంలో, ఒక టైపు కల్ట్ టైప్ లో, అవునంటే అవును, డూ యూ బిలీవ్ అంటే డూ యూ, అక్కడ ఏముండదు కానీ ఎస్ డూ యూ బిలీవ్ అంటే డూ యూ బిలీవ్ అన్నట్టు జస్ట్ గాల్లో చెప్పేసుకొని అట్లా మనల్ని మనం ఏదో సెల్ఫ్ హిప్నోటిజం చేసుకున్నటువంటి విధంగా ఉండేది కాదు కదా. చూడండి, మీకు ఇంత క్రితం కూడా చెప్పాను, మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి అధ్యాయము ఏమన్నాడు చూడండి. తెలుగు చదువుతామా? తెలుగు చదవండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు. ఎవరైనా చదవచ్చు, టైం తీసుకోకండి. నేను చదువుతాను, టైం లేదు ఇంకా. That which was from the beginning, which we have heard, which we have seen with our eyes, which we have looked upon, which our hands have handled of the word of life. ఏమంటున్నాడు?
ఏందంట కాకమ్మ కథలు అని చెప్తున్నాడా యోహాను? ఆ? కాకమ్మ కథలు అంటున్నాడా? కాకమ్మ కథలు కాదంట. ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఉం? ఏమంటున్నాడు? వేటిని మేము చూడండి, తెలుగులో ఇంకా చాలా చక్కగా ఉంటుంది. జీవ వాక్యమును గూర్చినది ఆ ఆది నుండి ఏది చదమ్మా. ఉండెనో మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ఎంతమంది చక్కగా చెప్తున్నాడు. ఆగుదమ్మా స్టేషన్ దగ్గర. ఏమంట? జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉన్నదో. ఆది నుండి ఎవరు ఉన్నారు? యేసుప్రభు ఉన్నాడు. కానీ చూడండి అసలు యేసుప్రభుని ఎట్లా చెప్తున్నాడు, ఎలా వివరిస్తాడు. ఆది నుంచి ఏది ఉన్నదో, మేము ఏది వింటిమో, ఏది విన్నామో కదా, కన్లారా దేనైతే చూచినామో, ఏది నిదానించి కనుగొన్నాం. అంటే జస్ట్ ఎట్లు కనుతో చూచాము కానీ అది కన్ఫామా లేదా తెలియదు, చూడడమైతే చూసాము, అలా కాదంట. ఏది నిదానించి కనుగొంటిమో, వి హావ్ లుక్డ్ అపాన్ అని చెప్పి రాస్తాడు. నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసాను, ఏదైతే మేము చేతులతో పట్టుకున్నామో అది మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు కదా. ఆ జీవము చదమ్మా 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఎక్కడుందంట ఆ జీవం? ఆది నుంచి ఉన్నది ఎవరంట? జీవవాక్యము, జీవము తండ్రి వద్ద ఉన్నటువంటిది కదా. అది ఏమైందంట? ఈ మాట చూడండి, అది ప్రత్యక్షమైంది అంటున్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఇది మీరు ప్రార్థన చేసుకోవాలి, మీరు చేసుకోవాలా, నేను చేసుకోవాలి, అందరం చేసుకోవాలా. ఆ జీవము ప్రత్యక్షమాయను. మనం దీనికోసం చేయాలా? ఏది వింటిమో, కళ్ళారా దేన్నైతే చూచినామో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏదైతే మన చేతులు తాకినాయో కదా. ఏదేదో ఉత్తి మాటలు కాదు. యోహాను పత్రిక చూసి అనుకునేమో, యోహాను పత్రిక ఏందబ్బా యోహాను పత్రిక, ఇవన్నీ ఎట్లా జీవమంటాడు, వెలుగంటాడు, అదంటాడు, ఇదంటాడు. వాస్తవంగా చూస్తే ఈస్ టాకింగ్ అబౌట్ ఎక్స్ట్రీమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎంతో అభ్యాస సహితమైనటువంటి, ఎంతో లోతైనటువంటి, ఎంతో అనుదిన లైఫ్ వాజ్ మేనిఫెస్టెడ్. లైఫ్ లోపల ఉందని లైఫ్ చెప్పడం కాదంట, లైఫ్ వాజ్ మేనిఫెస్టెడ్. ఆ జీవం ప్రత్యక్షమైందంట. ఎంత పెద్ద మాట అది, ఎంత గంభీరమైనటువంటి మాట అది కదా. కాబట్టి మన ఉద్దేశం కూడా మనము ఇదంతా కూడా ఎవరి పరిధిలో ఉందంటే, ఇట్స్ ఆల్ రిలేటెడ్ విత్ ది డెత్ అండ్ రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. మొదటి ప్రిన్సిపల్. రెండో ప్రిన్సిపల్ ఏం చెప్పండి? రెండో నియమము, రెండో సూత్రం ఏంటి? దెర్ ఇస్ అన్ ఇన్హెరిటెన్స్, ఐ హావ్ గివెన్ దిస్ ల్యాండ్ అంటు ది. మూడో ప్రిన్సిపల్ ఏంటి చెప్పండి? ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లార్డ్స్ విక్టరీ అండ్ హిస్ వర్డ్. ఈ మాటలన్నీ యెహోషువతో చెప్పాడు కదా. మనకి చెప్పాడా? లేదంటే మిగతా ఇజ్రాయేలీలకు చెప్పాడా? లేదు, యెహోషువకి చెప్పాడు కదా. ఆ నిర్మకాండంలో కూడా మనం చూసాము, అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు ప్రభు చెప్పినటువంటి మాట మోషేకి ఏంటంటే, ఇది నువ్వు యెహోషువ చెవుల్లో చెప్పు అన్నాడు. ఎందుకు? యెహోషువ ఎవరికి గుర్తు? యెహోషువ పునరుత్థానమైనటువంటి యేసు ప్రభుకి గుర్తు కదా. యెహోషువ మనకు పునరుత్థానము దేవుడు యేసు ప్రభు అయినాడన్న దానికి గుర్తుగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరించబడ్డాడు కదా. కనుక తనకి గుర్తు, కనుక తన విజయం ఇది కదా. అంత మాత్రమే కాదు, ఇది తన వాక్యము కూడా కదా. ఆ తర్వాత చూసాము ఇంకొక నియమం ఏంటంటే, ద ప్రిపరేషన్ ఆఫ్ 3 days 3 దినముల యొక్క సిద్ధపాటు కదా. 3 దినముల యొక్క సిద్ధపాటు కదా. అది కూడా మరలా సిలువను గురించి మాట్లాడుతుంది, మరి వేరే కోణంలో. ఆ తర్వాత చూసాము ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్ రాహాబులో కనిపించింది కదా. మళ్ళీ దాని తర్వాత పర్పస్, అది వేగు చూడడానికి ఇద్దరిని కనిపించారు కదా, వారిలో కనిపించింది కదా. ఆ తర్వాత చూసాము ఏం చేస్తారంటే, ఆ యొక్క యాజకులు, లేవీయులు కాదు, ఈసారి ఏంటంటే యాజకులు ఏం చేశారంట, ఆ ప్రభువుని భుజముల మీద మోసుకొని వాళ్ళు నిలబడ్డగా ఏం జరిగింది చెప్పండి? యోర్దాను పాయలైంది. కనుక
మనం ఈరోజు కొంత ఆ విషయాల్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నిద్దాం కదా. ఆమ్, కదండి. చూడండి, 4వ అధ్యాయము లో వాళ్ళు యోర్దాను లోనికి ప్రవేశించారు కదా. యోర్దాను లోనికి ప్రవేశించి అక్కడ నుంచి 12 రాళ్ళు ఒడ్డున తీసుకుని వచ్చారు. ఒడ్డున తీసుకొచ్చినటువంటి 12 ఒడ్డున ఒక దాన్ని ఒక గుర్తుగా అక్కడ ఉంచారు. అంత మాత్రమే కాదు, ఒడ్డులో ఉన్నటువంటి 12 రాళ్లను ఆ యోర్దానులో ప్రవేశపెట్టారు, యోర్దానులో పెట్టారు. సరే, ఇదంతా కూడా దేని గురించి మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం ఐక్యపరచబడ్డాము అని చెప్పి, యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం ఐక్యపరచబడ్డాము అని చెప్పి రాస్తా ఉంది. ఈ రాళ్ళు ఎవరు చెప్పండి? మనమే. సజీవమైనటువంటి రాళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడంట, తన ఇంటిని కడుతున్నాడు. ఈ రాళ్ళు ఎవరు చెప్పండి? యోర్దాను లోపలికి వెళ్ళినటువంటి రాళ్ళు, యోర్దాను నుంచి బయటకు వచ్చినటువంటి రాళ్ళు ఎవరు? వీళ్ళు మనమే. మనమే ఆయనతో పాటు ఆ మరణంలోనికి ప్రవేశించినాము, ఆయనతో పాటు ఆ మరణం నుంచి బయటికి వచ్చినాము. ఐక్యపరచబడే దాని గురించి నేను వెళ్ళట్లేదు, కానీ మనము కొన్ని వారాల క్రితం కూడా ఇక్కడ మనం ఆలోచన చేస్తాం కదా. బైబిల్లో ఒక గ్రంథం ఉంది, అది ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు మన ఐక్యతను గురించి, ఆ యూనియన్ విత్ క్రైస్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేటువంటి గ్రంథం ఉంది. అది ఏంటంటే అది పరమగీతం అనేటువంటి గ్రంథం. కనీసం అంటే మూడు అనుభవాలు, మూడంతల అనుభవాలు ఉంటాయి. కదా. ఇప్పుడు దాంట్లో లోపలికి వెళ్ళము, కానీ ఒక స్టేజ్ ఉంటది. ఎవరైనా చదవండి పరమగీతాలు 2వ అధ్యాయం 16వ వచనం. పరమగీతము 2వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు. చాలమ్మా. ఎంతంట? నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. ఓకే, ఇప్పుడు చూడండి, రెండో స్టేజ్కి వస్తుంది అనుభవము, ఐక్యపరచబడినటువంటి అనుభవము. ఇప్పుడు మారుతుంది కొంత. 6వ అధ్యాయం 3వ వచనము. పరమగీతాలు 6వ అధ్యాయం 3వ వచనం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నా వాడు. ఏమైంది? ఆర్డర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ టైం నేనేమో నా ప్రియుడు నా వాడు, నేను అతని దానని చెప్తుంది కదా. ఇప్పుడు ఏమైంది? ఆర్డర్ మారింది. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నా ప్రియుని దానను, ఆయన కూడా నా వాడు. ఈ రకంగా ఆర్డర్ చేంజ్ అయింది. ఐఎమ్ మై బిలవెడ్స్ అండ్ మై బిలవెడ్ ఇస్ మైన్. ఆ తర్వాత 3వ స్టేజ్ వస్తుంది, ఐక్యపరచబడినటువంటి 3వ స్టేజ్. ఆ స్టేజ్ లో ఏమంటుంది? పరమగీతాలు 7వ అధ్యాయం 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఏమైంది? ఆయన నా వాడు అని చెప్పేటువంటి మాట ఏమైంది? అసలు అది కంప్లీట్ గా అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది ఆ మాట. ఆ తెలుగులో దాని తర్జుమా ఏదైతే ఉందో, ఆయన నా విషయమై ఆశాబద్ధుడు అనేటువంటిది ఏదైతే ఉందో, ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్. నేను అతని దానను అని చెప్పి ఏమంటుంది? ఆయన ఆశ నా ఎడల ఎలాంటిది అని చెప్పి తన గురించి చెప్తుంది. సో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ యూనియన్ విత్ క్రైస్ట్. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఇప్పుడు మీ క్రైస్తవ అనుభవంలో, విశ్వాస అనుభవంలో మీరు ఎక్కడైతే ఉన్నారో దానిని బట్టి మీకు అనిపించవచ్చు, నేను యేసుప్రభుతో పాటు ఐక్యపరచబడ్డానని చెప్పి నాకు అర్థమవుతుంది, కానీ ఇంకా నాకు ఆ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించట్లేదు. లేదంటే ఆ జీవం ప్రత్యక్షమైందని చెప్పి 1 యోహానులో అన్నాడు కదా, నాకు అది అనిపించట్లేదు అని అనిపించడం అనేటువంటిది అది చాలా సాధారణం. అది మన విశ్వాస జీవితంలో మనము ఏదో వెనకబడి ఉన్నామని దాని అదొక్కటే దాని అర్థం కాదు. కానీ దాని అర్థం ఏంటంటే మనం ఇంకను ప్రయాణంలో ఉన్నాము అని అర్థం కదా. ఇంకా దీని గురించి మీరు ధ్యానించాలంటే పరమగీతాలు ధ్యానిస్తే ఇంకా చాలా చక్కగా దాంట్లో అర్థమవుతాయి. సరే, మనం ముందుకు వెళ్ళిపోవాలా. అయితే ఇప్పుడు 4వ అధ్యాయము 19వ వచనము. 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 4వ అధ్యాయం 19వ వచనము. యెహోషువ 4:19. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దాన్లో నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా, యోర్దానులో నుండి ఎక్కి వచ్చి
మీరు మ్యాప్ చూస్తే నేను ఇక్కడ చిన్నగా మ్యాప్ పెట్టాను. యోర్దాను ఆ యొక్క ఏదైతే ఉందో అది ఒక లోతట్టు ప్రాంతం అనమాట. కాబట్టి యోర్దానులో నుండి ఎక్కి వచ్చినట్టుగా రాస్తారు ఎప్పుడైనా కూడా రాసినప్పుడు కదా. వాస్తవంగా చూస్తే అక్కడ 2 టెక్టానిక్ ప్లేట్స్ కనెక్ట్ అవుతాయి. ఒకటేమో అరేబియన్ టెక్టానిక్ ప్లేట్, ఒకటి ఆఫ్రికన్ టెక్టానిక్ ప్లేట్. కాబట్టి అక్కడ ఒక ఫాల్ట్ లైన్ ఉంది. ఇలాగా భూమి అక్కడ నెరవేరుస్తున్నటువంటి విధంగా అక్కడ యోర్దాను పారుతది. ఇదంతా కూడా మీరు చదువుకోవాలి. మీరు మీరు యవనస్తులు కదా. ఏదో జస్ట్ పైన 5 పాయింట్లు రాసుకున్నాం, 4 జాయింట్లు రాసుకున్నాం అంటే కుదరదు అది కదా. జాగ్రత్త స్టడీ చేయాలి. యోర్దాన్ ఎక్కడి నుంచి వస్తుంది, యోర్దాన్ అసలు అది ఎలాంటి రివర్, అది ఎందుకు వస్తుంది. అక్కడే మీకు బోల్డ్ ఆత్మ సంబంధమైనటువంటి మంచి సంగతులు మీకు దొరుకుతాయి కదా. యోర్దాను హెర్మోన్ మీద నుంచి వస్తుంది. హెర్మోన్ మీద వచ్చేటువంటి వర్షము మంచు కరిగి అది యోర్దాను ఆ హెర్మోన్ పర్వతం దగ్గర 3 పాయలుగా వస్తుంది. దాన్ అని బాని అని చెప్పి అట్లా ఒక 3 తెగలుగా వచ్చి అది కింద ఒక 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 వ్యాలీలో అక్కడ ఒక రివర్ గా ఫామ్ అయ్యి అక్కడ నుంచి గలిలయ సముద్రం వరకు వస్తుంది కదా. గలిలయ సముద్రం నుండి మరలా ముందుకు పారి అప్పుడు మృత సముద్రంలోనికి చివరికి కలిసిపోతుంది. అది యోర్దాన్ యొక్క కంప్లీట్ అంటే హెర్మోన్ నుండి తీసుకొని మృత సముద్రం వరకు అది దాని ప్రయాణం. అంతరు కూడా ఒక ఆత్మీయమైనటువంటి అర్థం ఉంది. కానీ మెట్టుకి మనము బైబిల్లో పదాలు ఎట్లా అవి వివరించబడ్డాయి, ఎలాగ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి అని చెప్పి మనం ఆలోచన చేయాల కదా. అవి ఎలాగా మనకు చెప్తున్నాడు, దాన్ని మనం వివరించినప్పుడు అది ఎలా పరిచయం చేయబడుతుంది, ఆ సందర్భంలో దాన్ని ఎట్లా రాశాడు, దాని ముందు వెనకాల ఎలాంటి పదాలు ఉన్నాయి అని చెప్పి గమనించాలి మనం కదా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, వాళ్ళు వచ్చి ఎక్కడికి వచ్చారంట, యోర్దానులో నుండి ఎక్కి వచ్చి పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ జార్డన్. మీరు అనుకోవచ్చు అవునన్నా ఎక్కి వచ్చి రాస్తాడు కదా, మీరు అన్నారు లోతట్టు ప్రాంతం కాబట్టి పైకి ఎక్కి వచ్చారు కాబట్టి పైకి ఎక్కి వచ్చి అని చెప్పి రాస్తాడు. పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ జార్డన్. కానీ దాన్ని ఆత్మీయ నేత్రాలతో చూస్తే మనకి ఏం కనపడుతుంది, యేసు ప్రభుతో పాటు ఐక్యపరచబడి పాతి పెట్టబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చారు వాళ్ళు, ఎక్కి వచ్చారు, బయటకు వచ్చారు. ఒక కొత్తమైనటువంటి ఆ పునరుత్థానం భూమిలోనికి వాళ్ళు ఎక్కి వచ్చారు. ఆ లోతట్టు ప్రాంతం, మరణం అనేటువంటి ఆ లోతట్టు ప్రాంతం, దానంత లోతైన ఇంకేం లేదు. అలాంటి లోతైనటువంటి ప్రాంతంలో నుండి ఆ మరణం అనేటువంటి వాటిల్లో యేసు ప్రభువుతో పాటు ఐక్యపరచబడినటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ఎక్కి వచ్చి దే కేమ్ అవుట్ ఆఫ్ జార్డన్. ఇంకొకటి, ఏ తేదీన వచ్చారంట, 10వ దినమున, 10th డే. ఇప్పుడు అట్లా ఒక్కొక్క పదం గురించి మెడిటేట్ చేసుకుంటూ పోతే చాలా ఉంది. 10వ దినమున బైబిల్లో కదా 10 అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. ఇట్స్ అ కార్డినల్ నంబర్. సరే, ఎక్కడికి వచ్చారంట, నేను కొంత మీకు బైబిల్ ఎట్లా దాన్ని ధ్యానించాలో దాని గురించి చెప్తున్నాను. ఎక్కడికి వచ్చారంట, గిల్గాల్ దగ్గరకు వచ్చారు అని ఆగిపోకూడదు. ఏం రాశాడు, దాన్ని క్వాలిఫై చేస్తున్నాడు. ఇన్ ద ఈస్ట్ బార్డర్ ఆఫ్ జెరికో అంటున్నాడు. ఇన్ ద ఈస్ట్ బార్డర్ ఆఫ్ జెరికో, ది ఈస్ట్ బార్డర్ ఆఫ్ జెరికో. గిల్గాల్ గురించి మనం ధ్యానిస్తాం, ఎరుక గురించి కూడా ధ్యానిస్తాం. తర్వాత ఇంకా చాలా విషయాలు వస్తాయి. గిల్గాల్ గురించి చెప్పినటువంటి మాట ఏంటంట, ఏంటి దీని అర్థము, రోల్ అవే, లేదంటే చక్రము కదా, దొర్లించుట, లేదంటే దొర్లేటువంటిది అనేటువంటి, లేదంటే దొర్లడమే మాత్రమే కాదు, తిరిగి వచ్చేది అనేటువంటి ఆ మాటకు అర్థం వస్తుంది. మనం ఆలోచన చేయాలా, దేవుడు ఇచ్చినటువంటి మానవ భాషలో కూడా అన్నిట్లో నిష్పరంగా ఉన్నాడు, అన్నిట్లో ఆత్మీయమైనటువంటి సత్యాలే ఉన్నాయి. గిల్గాల్ అనేటువంటి పేరు దొర్లించి వేయడం అంటే ఏమన్నాడు తర్వాత చూడండి, తర్వాత ఏమన్నాడు, నేను ఐగుప్తు యొక్క 9వ వచనము, 5వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడు, నేను ఏం చేస్తాను అంటున్నాడు, దిస్ డే హ్యావ్ ఐ రోల్డ్ అవే ద రిప్రోచ్ ఆఫ్ ఈజిప్ట్ ఫ్రమ్ ఆఫ్ మీ. అందుకు దొర్లించి వేస్తాడు, ఆ యొక్క ఐగుప్తు యొక్క ఆ అవమానం దొర్లించి వేస్తాడు గనుక గిల్గాల్ అని పేరు. అంత మాత్రమే కాదు, మీరు తర్వాత చూస్తే వారు ప్రతి క్యాంపెయిన్ తర్వాత మళ్ళీ గిల్గాల్కి వస్తారు, తిరిగి గిల్గాల్కి వస్తారు, తిరిగి వస్తారు. కాబట్టి దాని పేరు గిల్గాల్ కదా. నేను ఆ జీవితంలో కూడా మనము గిల్గాల్ యొక్క అనుభవంలో ఉన్నామా అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇంకోటి కూడా ఆలోచించాలి. మ్యాప్ మీరు చూస్తే, ఈ మ్యాప్ మీరు గమనిస్తే ఎలా ఉంది చూడండి, ఈ యోర్దాన్ కనపడుతున్న మ్యాప్, ఇది యోర్దాన్, ఇది కదా యోర్దాన్ నది.
ఇటు దాటి వస్తున్నారు. ఇది ఇది ఈస్ట్ సైడ్, ఇది ఇటు నుంచి వస్తున్నారు. దాటితే కనిపించేటువంటి మొదటి పట్టణం ఏంటంటే ఎరికో. అయితే ఎరికో దగ్గర ఉన్నటువంటిదే ఏంటి? గిల్గాల్. ఎరికో ఎదురుగా ఉందంట. ఎరికోకి ఇన్ ద ఈస్ట్ బార్డర్ ఆఫ్ ఎరికో. ఏంటి ఎరికో మనం ఆలోచన చేస్తే తర్వాత చూస్తాము ఇంకా లోతుగా. ఎరుకు దేని గురించి మాట్లాడుతుందంటే, ఇట్ స్పీక్స్ అబౌట్ ద వరల్డ్ సిస్టమ్ దట్ హూస్ వాల్స్ ఆర్ ఇన్పెనిట్రబుల్. మీరు ఎరుకో గురించి ఆలోచించగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఎరుకో లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్స్ గుర్తొస్తాయా? ఎరుకలో ఉన్నటువంటి బండాగారాలు గుర్తొస్తాయా? ఎరుకో అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? గోడలు. బైబిల్లో మొట్టమొదటిసారి గోడ అనేది ఎక్కడ రాయబడింది తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర. కాదమ్మా, బట్ థ్యాంక్స్ ఫర్ ట్రైంగ్. ఎక్కడ రాయబడిందంటే యోసేపు గురించి రాయబడింది. యోసేపు ఫలించుడు కొమ్మ ఏంటంట, ఆయన కొమ్మలు ఏంటంట ఆ గోడను దాటినాయంట. మీరు ఆలోచన చేస్తే ఆ యాకోబు పలికేటువంటి ఆశీర్వాదము, యోసేపు యొక్క జీవితము మనం ఆలోచన చేస్తే, యోసేపు యొక్క జీవితం దేని గుర్తు? విజయవంతమైనటువంటి ఓవర్కమింగ్ లైఫ్ కి గుర్తు కదా. దాన్ని చెప్పడానికి దేవుడు ఏం వాడాడు, ఏం సింబల్ వాడాడు, ఏ ఛాయను వాడాడు అంటే గోడను దాటుతున్నటువంటి ఒక ఫలించేటువంటి కొమ్మను చూపిస్తున్నాడు కదా. అదెంతో ప్రాముఖ్యమైంది. కనుక గోడలు, గోడ మరలా అలాగే మనం నియమ గ్రంథంకి వస్తే గోడ ఏం చూపిస్తుంది చెప్పండి? ఏది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం లోపలికి వచ్చిందో, ఏది రాలేదో అని చూపిస్తా ఉంది కదా. కనుక ఈ గోడలు ఏంటంటే ఈ ఎత్తైనటువంటి గోడలు. అక్కడ నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా, చూసి వచ్చినటువంటి వారు కూడా సంఖ్యాకాండం 13 అధ్యాయం 14 అధ్యాయం ఆ సందర్భంలో వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? దాని గోడలు ఎలా ఉన్నాయంట? ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయంట. ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే వివరిస్తూ చెప్తాడు, మీరు ఏం చెప్పారు అంటాడు. 40 సంవత్సరాల తర్వాత మీరు గమనించండి, 40 సంవత్సరాల తర్వాత మోషేకి ఏం గుర్తుందంటే వాళ్ళు చెప్పిన మాట వివరణ ఎట్లుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము చూడండి ఇక్కడున్న మాట. 1వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 28వ వచనం. నేను చదువుతున్నాను, మీరు చాలా స్లోగా తీస్తున్నారు ఈరోజు బైబిల్. మనం ఎక్కడికి వెళ్ళగలము? చదవమా. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులునై ఉన్నారు. ఆ పట్టణము గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ ఏంటంట ఏం గుర్తుందంట మోషేకి? ఎన్నో విషయాలు చెప్పారు. మోషేకి చివరిలో మనసులో ఉండిపోయిన మాట ఏంటంట? నేను చెప్తున్నాను, 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ వివరిస్తున్నాడు ఈ మాటను మోషే. అప్పుడేమంటున్నాడు? వాటి ప్రాకారం ఏంటంట? ఆకాశం నంతగా గొప్పవి, అండ్ ఆర్ గ్రేట్ అండ్ వాల్డ్ అప్ టు హెవెన్ అంట. వాల్డ్ అప్ టు హెవెన్ కదా. భలే ఇంట్రెస్టింగ్. ద వే ఇట్ ఇస్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ అమేజింగ్. ఏమంటే దే ఆర్ వాల్ అప్ టు హెవెన్ కాదు, వాల్డ్ అప్ టు అడ్జెక్టివ్. దే ఆర్ వాల్డ్ అప్ టు హెవెన్ అంటే ఒక అభేద్యమైనటువంటి ఒక ప్రాకారము. ఇంకా అసలు దాంట్లో ప్రవేశించడానికి అంటే గోడ కట్టారంటే ఎక్కడో కట్టేశారు అన్నట్టుగా రాస్తున్నాడు. అంటే ద వే ఇట్ ఇస్ రిటన్ వాల్డ్ అప్ టు హెవెన్. గోడలు ఎక్కడ వరకు ఉన్నాయంట? ఆకాశం అంత వరకు గోడలు ఉన్నట్టుగా చెప్పారు మీరు అంటున్నారు కదా. గోడలు ఏం మాట్లాడుతుంది ఇది? దాని తర్వాత లోపల ఉన్నటువంటి కానానీయులు దేని గురించి మాట్లాడుతున్నారు? కానానీయులు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో రాకమునుపు అనేకమైనటువంటి దయ్యముల చేత పీడించబడినటువంటి వారము కదా. అనేకమైనటువంటి వాటిని మనము అలాగే కలిగి ఉండి మనం ఏమనుకుంటామంటే ఇదంతా నేనే అనుకుంటాం. ఇంత కింద కూడా మనం ఆలోచన చేశాం కదా. మన అనుభవం కూడా కొన్నిసార్లు అలాగే ఉంటది. మనం పుట్టిన నాడు నుండి, ఆదాములో పుట్టిన నాడు నుండి
ఈ యొక్క కనానీయులు అదృశ్యమైనటువంటి వలయంలో ఆ శత్రు యొక్క పన్నాగాలు, రకరకాలైనటువంటి విషయాలు అవి ఎంత మన లోపలికి వచ్చేసినాయంటే, చొరబడినాయంటే పారాసైట్ లాగా కదా. మనలోనే ఉండిపోయి అలవాట్లు కావచ్చు, ఆ విషయాలు కావచ్చు, అది మనలో ఎంత ఉండిపోయినాయంటే మనం ఇప్పుడు అనుకుంటాం చూసి ఇదంతా ఇదంతా నేనే అనుకుంటాం. జాగ్రత్త పడాలి మనం. ఏం తెలుసా, మనము ఇది నేను అనుకునేటువంటిది అంతా కూడా నేను కాదు. అవునా? ఆలోచన చేయండి. మనం పుట్టిన నాడు నుంచి దేవుడు ఎట్లయితే పనిచేస్తున్నాడు, అదృశ్యమైనటువంటి తన హస్తం మనల్ని ఎట్లయితే నడిపిస్తుందో, శత్రువు కూడా అలాగే పనిచేస్తున్నాడు. శత్రువు కూడా తెలుసు కదా, మెల్లిగా అర్థమవుతుంది శత్రువుకి. 6,000 మానవ చరిత్ర యొక్క అనుభవం ఉంది తనకు కూడా. దేవుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఒక వ్యక్తిని జన్మనిచ్చాడు, వాళ్ళకి యేసు ప్రభుకి ఎలాంటి సందర్భం ఉంది, సంఘానికి, వాక్యానికి వీళ్ళకి ఎలాంటి అందుబాటు ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళు ఎవరికి తెలుసు, ఎవరు వీళ్ళకి తెలుసు అని చెప్పి తనకి ఏం తెలియదు, తనకి భవిష్యత్తు తెలియదు, భవిష్యత్తు దేవుని ఒక్కడికి తెలుసు. కానీ ఏం చేయగలడు, తను ఎస్టిమేట్ చేయగలడు వీడి ఎటువైపు వెళ్తుందా వీడి జీవితం, దేవుడు ఏం చేయగలుగుతాడా వీడి జీవితం నుండి అని చెప్పి. అవునా? అవునా లేదా? ఇప్పుడు యోహాను పుట్టినందుకు యోహాను గురించి ఏమన్నారు చూడండి, జాగ్రత్త. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. కొన్నిసార్లు మనము చేయము వీటి గురించి. ఒక మాట అక్కడ పరిచయమైనటువంటిదే, కొత్తదేం కాదు. లూకాసు వార్త బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను విషయమై జనులు ఏమనుకున్నారంట చూడండి. మొదటి అధ్యాయము 20 జనులు ఈ సంగతుల గురించి ఆలోచన చేశారంట. ఇది ఏమైతుంది అని చెప్పి, ఈ పిల్లవాడు ఏమైతాడు అనేటువంటిది. 21వ వచనం చూడండి. 21 కాదు, ఆ 66వ వచనం. మొదటి అధ్యాయము 66వ వచనం. ఇంగ్లీష్ చదువుతున్నాను, తీసుకొని తెలుగులో చదవండి. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకునేది. ఈ మాట పట్టుకోండి. ఇప్పుడు మనుషులకే అనిపిస్తుంది ఏంటంట, ఈ సంగతుల గురించి విన్నటువంటి వారు ఇలాగుందా అని చెప్పి అనుకొని, ఈ బిడ్డ ఎలాంటి వాడు అగును అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, వీటిని మనసులో ఉంచుకున్నారంట. మనుషులే అట్లా అనుకుంటా ఉంటే మన శత్రు నుంచి కూడా శత్రు ఆలోచన చేయడా, అరే వీరి జీవితంలో మన దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళ తల్లిదండ్రుల జీవితంలో ఏం చేశాడు, ఓకే వీరు పక్కింటి వారి జీవితంలో ఏం చేశాడు, ఎట్లా ఏస్తున్నావు దగ్గరకు వస్తున్నాడు ఈ వ్యక్తి దగ్గరికి అని చెప్పి తన ఆలోచన చేయడా. చేసి ఏం చేస్తాడు గోధుమలతో పాటు ఏమిటంట, గురుగును కూడా మన జీవితంలో విత్తుతాడు. దేవుడు గోధుమలు విత్తే కొలది శత్రువు ఏం చేస్తాడు, గురుగులను కూడా విత్తుతాడు. మనకు అర్థం కాదు, అన్ని ఒకలాగానే కనపడతాయి. ఇదంతా నేనే అనుకుంటాం. కొందరికి కోపం ఉంటది, కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి, కొందరికి ఒకటి అంటే ఇష్టం ఉంటది, కొందరికి మరొకటి అంటే ఒక ఆశ ఉంటది. మనం ఏమనుకుంటామంటే బ్రదర్ నాకు అది అలవాటు, లేదంటే ఇది నేనని చెప్పి. చాలా వరకు అది సైతాను పనే ఉంటది. చాలా వరకు కనపడని వలయములో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి నాదుల యొక్క ప్రభావమే ఉంటది. నేను నాకు దయ్యం పట్టిందా అని అంటలేదు. నేను అదిగా చెప్తుంది. నేను అండం ఏంటంటే, ఈ ఉన్నత దేహులు అంటే వాటిని మనిషి అయితే నువ్వు దాన్ని ఫైట్ చేస్తావు, అది మనిషి కాదని చెప్తున్నారు వీళ్ళు. ఉన్నత దేహులు అంటున్నారు అంటే మా బలం పనిచేయదు దాని మీద. అట్లే అనిపిస్తుంది కదా మనకు కొన్నిసార్లు. మన కోపం గురించి ఆలోచన చేస్తే, లేదంటే మన మైండ్ సెట్ గురించి, మన యాటిట్యూడ్ గురించి, మన అసూయ గురించి, మన పగ గురించి, మన ద్వేషం గురించి, మన అలవాట్ల గురించి, ఇది నేను జయించలేని అనిపిస్తుంది కదా. ఏంటి అవి అన్ని కానీలే. సరే ఇప్పుడు సందర్భం లేదు కాబట్టి అటు వెళ్ళడానికి.
కనుక ఈ కనానీయులు ఉన్నటువంటి ఈ అభేద్యమైనటువంటి గోడ ఆకాశంలో వరల్డ్ అప్ టు హెవెన్, ఆకాశం అంత ఎత్తైనటువంటిది, ఆకాశమంతా అంటుకున్నంత ఎత్తైనటువంటి ప్రాకారములు కలిగినటువంటి ఎరికో. ఏం మాట్లాడుతుంది ఎరికో? ఇట్ స్పీక్స్ అబౌట్ ద వరల్డ్ సిస్టమ్. ఈ మానవ సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క సిస్టమ్, ఈ యొక్క పోకడ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతుంది కదా. శత్రు సాతాను దాన్ని ఆక్రమించుకొని దాన్ని పూర్తిగా వశపరుచుకున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతుంది. స్వాస్థ్యం ఎవరిదంటే స్వాస్థ్యం మనది, స్వాస్థ్యం మనది. కానీ ఏంటంటే ఇది వాస్తవం అంది, కానీ ఎవరి చేతుల్లో ఉంది? శత్రు చేతుల్లో ఉంది. గోడలు ఎంత పెద్దగా ఉన్నాయంట? ఆకాశం, వరల్డ్ అప్ టు హెవెన్, ఆకాశం నంటుచున్నంతగా ఉందంట అని చెప్పి యాజ్ అ సైడ్ నోట్ గా చెప్తున్నాడు అది గిల్గాల్కి. నా ఉద్దేశం అది. ఎన్కాంప్డ్ ఇన్ గిల్గాల్, కామా ఇన్ ది ఈస్ట్ బార్డర్ ఆఫ్ జెరికో. దాటేశారు, ఎవరిదాన్ని దాటేశారు. ఇప్పుడు ఎక్కడంట? ఈస్ట్ బార్డర్ ఆఫ్ జెరికో. ఎరికో యొక్క ఆ యొక్క తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారం వైపు ఉన్నటువంటి గిల్గాల్ దగ్గర ఉన్నారంట వీళ్ళు. ఇంత దగ్గర ఉన్నారు కదా, వాళ్ళ వింతగా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు గమనించాలి వీళ్ళ లొకేషన్ ఎలాగుంది, ఎక్కడి నుంచి బయటకు వచ్చారంట. తెలుగులో చదువుదామా? 19వ వచనము, జాగ్రత్త ఒకసారి మరలా దాని మీద మనసు పెడదాము. 19వ వచనము. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా. ఎక్కడ వచ్చారంట? యోర్దానులో నుంచి ఎక్కి వచ్చి ఎక్కడ దిగినారంట? ఒకవైపు ఏమో యోర్దాన్ నుంచి మరణం అనేటువంటి ఆ యొక్క ఆ సంగతి మనల్ని పట్టి పీడిస్తూ, మరణ ఛాయ నిరంతరం మనల్ని పీడిస్తూ ఉన్నటువంటి దాని నుంచి వాళ్ళు దాటి వచ్చారంట. దాటి వచ్చి ఎక్కి వచ్చి ఎరికో ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి ఎరుకోకి తూర్పుగా ఉన్నటువంటి ఆ గిల్గాల్లో దిగినారంట. అంటే ఎక్కడ ఉన్నట్టు వాళ్ళు ఇప్పుడు? గిల్గాల్ ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు గిల్గాల్ ఎక్కడ ఉంది? ఒకవైపు నిరంతరం మరణం అనేటువంటి ఒక శాసనము, మరణం అనేటువంటి ఒక ప్రక్రియ, మానవ జీవితం సహజము, మరణం అనేటువంటి డిఫాల్ట్ రూల్ అదే. నువ్వు మన్ను గనుక ఏమన్నాడు యేసు ప్రభు? ఆది కాండము పరిచయమైనటువంటి మాట. నువ్వు మన్ను గనుక 3వ అధ్యాయము ఏమన్నాడు? డస్ట్ thou art and to dust thou shall return కదా. 3వ అధ్యాయము 19th నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పాను. ఓకే, ఏంటంట? ఒక గిల్గాల్ అనేటువంటి ఆ విజయవంతమైనటువంటి గిల్గాలు అది ఎక్కడ ఉంది అంటే, ఆ విజయవంతమైనటువంటి జీవిత విధానము దాని వాస్తవంగా ఎక్కడుందంటే ఇట్స్ అ స్వీట్ స్పాట్. దేని మధ్యలో? యోర్దాను మధ్యలో. ఇటువైపు ఏమో ఎరికో మధ్యలో. అటువైపు యోర్దాను, ఇటువైపు ఏమో ఎరికో. ఈ రెండింటికి మధ్యలో ఉందంటే గిల్గాల్. అవునా? యోర్దాన్ దేని గురించి మాట్లాడుతుంది? మరణము గురించి మాట్లాడుతుంది. ఆ నది ఎవరి కోసం ఆగనటువంటి ఆ నది, అది కేవలము ఎవరి ద్వారా ఆగబడిన, ఎవరి ఎదుట ఆగిందంట? యేసుక్రీస్తు ప్రభు సర్వలోక నాథుడైనటువంటి దేవుని మందస్సం ఎదుట ఆగింది. అది కేవలం యేసు ప్రభు ఎదుటనే, కేవలం యేసు ప్రభులోనే మరణం అనేటువంటి ఆ శాసనము. మరణం అంటే జస్ట్ ఫిజికల్ డెత్ కాదు. మరణం అంటే జీవం లేని ప్రతి సంగతి, దేవుడు లేని ప్రతి సంగతి, దేవుని కార్యం లేని ప్రతి సంగతి, అదంతా కూడా యోర్దానే. అదంతా కూడా మరణమే. దేవుని సన్నిధి లేని, దేవుని ఇష్టం లేని, దేవుని ముఖం లేని, దేవుని యొక్క ఆ సమాధానం లేని, ఇంకా ఏదైనా మీరు దాంట్లో జోడించుకోండి, అదంతా కూడా ఆ మరణం దాని అంతటికి సూచన. అందులో నుంచి బయటికి రావాలంటే, దాన్ని దాటి బయటికి రావాలంటే ఎవరి వల్ల పడుతుంది? కేవలము ఆ రాళ్ల వల్లనే పడుతుంది. ఆ రాళ్ళు ఎట్లా వెళ్ళాయంట? ఒడ్డు నుంచి యోర్దాన్ లోపలికి వెళ్ళాయంట.
యోర్దాను ఒడ్డున నుండి బయటకు వచ్చాయంట. అందుకే చూడండి, రాళ్ళు బయటకు వచ్చాయి, కానీ 19వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఏమంటున్నాడు, జనులు ఎక్కి వచ్చి రాళ్ళు బయటకు తీశారు, జనులు బయటకు వచ్చారు. ఈ కొత్త రాళ్ళు బయటకు వచ్చాయి. ఇప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడున్నారంట, ఎరుకో తూర్పున ఉన్నటువంటి గిల్గాల్లో దిగినారంట. అండ్ దే ఎన్క్యాంప్డ్ ఇన్ గిల్గాల్. ఎన్క్యాంప్ అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఉన్నారు. ఇది ఒక స్టేషన్ కాదు, ఇది ఎక్కడంట క్యాంప్. విజయంలో ఉండాలంటే నిరంతరం గిల్గాల్లో ఉండాలి. మన జీవితం ఈరోజు ఎక్కడుంది? పాయింట్లు రాసుకుంటుందా, నోట్స్ రాసుకుంటుందా, ప్రాస పలికినట్టు బాగా చెప్పాడు అన్న, ప్రిపరేషన్, ఓకే, పార్టిసిపేషన్, పొజెసింగ్, పర్సివరెన్స్. అబ్బా అనుకున్నావు అనుకో, దానంత మూర్ఖత లేదు. కాగితం మీద రాసినంతట్లు ఏం కాదు కదా. మొదటి యోహానులో అన్నాడు చూడు, ద లైఫ్ వాజ్ మేనిఫెస్టెడ్, జీవం ప్రత్యక్షమైందంట. వేటినైతే మేము విన్నాము, ఏటైతే చూచాము, కళ్ళారా దేన్నైతే మేము తేరి చూచిదుమో కదా, వేటిని మా చేతులు తాకినాయో, జీవము ప్రత్యక్షమైంది. ఏ జీవము? తండ్రితో ఉన్నటువంటి జీవము ప్రత్యక్షమైంది చెప్పగలుగుతున్నా. అది గిల్గాల్ యొక్క అనుభవం. పోయిన వారం కూడా చూసాము గిల్గాల్లో ఏమేమి జరిగినాయని. మనం ఇప్పుడు అసలుకి వెళ్ళాము కదా. గిల్గాల్లోనే దేవుడు నిరంతరం మాట్లాడుతూ వచ్చాడు. తిరిగి వాళ్ళు ప్రతి యుద్ధము గిల్గాల్లో నుంచి బయలుదేరారు, తిరిగి గిల్గాల్కి వచ్చినారు కదా. గిల్గాల్ సరే, ముందుకెళ్తాం. సరే, గిల్గాల్లో ఏం చేశారు వాళ్ళు అంటే, ఏం చేశారు గిల్గాల్లో? ఏం చేశారు చెప్పండి. గిల్గాల్లో కొన్ని పనులు చేశారు వాళ్ళు. గిల్గాల్లో ఉండడం అంటే ఈ కొన్ని సంగతులు చేయడమే. మీరు అనొచ్చు, అన్న గిల్గాల్లో ఉన్నామని ఎట్లా తెలుస్తుంది? దేవుని వాక్యంలో చూస్తే ఇట్లా తెలుస్తుంది. గిల్గాల్లో ఉన్న వాళ్ళు ఈ సంగతులు చేస్తారు. ఏం చేస్తున్నారు గిల్గాల్లో? ఏం చేస్తున్నారు? 5వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా. ఏంటంటమ్మా? రాతి కత్తులు చేయించి ఇజ్రాయేలీలకు ఏం చేయాలంట? సున్నతి చేయాలంట. ఏంది ఇప్పుడు? దీన్ని మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకేంటంటే మనకి గీతలు కావాలా. మనకు ఎగ్జాక్ట్ గా 4 పాయింట్లు చెప్పేస్తే మనం అనుకుంటే అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్. కానీ దేవుని వాక్యం అట్లా లేదు. దేవుని వాక్యం యేసు ప్రభు, ఆయనకి భాగాలు లేవు, అనంతం. అది నువ్వు ఎంత మ్యాగ్నిఫై చేసే కొద్ది ఇంకా దాంట్లో వస్తానే ఉంటది. సో ద రైట్ థింగ్ టు డూ ఇస్ టు గెట్ ద జనరల్ సెన్స్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ కదా. అది మనసులో పెట్టుకొని ఆ తర్వాత ఇంకా దాన్ని మనం నెమరు వేసుకుంటా. ఇప్పుడు దీని జనరల్ డైరెక్షన్ ఎక్కడుందో, ఎటువైపుకి వెళ్తుందో అని మనం ఆలోచన చేస్తే, దీని తర్వాత మీరు వెళ్ళి అప్పుడు ఏం చేస్తుందంట, క్లీన్ యానిమల్ ఏం చేస్తుందంట, అది మరలా ఏం చేస్తుంది చెప్పండి? ఆవు, ఎద్దు ఏం చేస్తాయంటే ఇవి ఆ తిన్నటువంటి దాన్ని మరలా నెమరు వేస్తాయంట, బయటికి తెచ్చి. నెమరు వేసే కొలది మీకు ఇంకా అర్థమవుతుంది, ఇంకా కనెక్షన్ అర్థమవుతుంది, ఇంకా వెనకున్న వాటికి దీనికి అర్థమవుతుంది, ఇంకా తేటగా అర్థమవుతుంది కదా. సో జనరల్ గా మనం ఆలోచన చేస్తే దీనికి ఒక మాట చెప్పొచ్చు. ఏంటి తెలుసా? టు మార్టిఫై ద ఫ్లెష్. నిరంతరము శరీరమును ఏం చేస్తారంట వీళ్ళు? దే విల్ మార్టిఫై. నిరంతరం వీళ్ళు ఏం చేస్తారంట? గిల్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే గిల్గాల్లో వచ్చి ఉండాల్సినటువంటి వారు, బస చేయాల్సినటువంటి వారు, వాళ్ళు చేయాల్సినటువంటి సంగతి ఏంటి? వారి శరీరమును వారు ఏం చేస్తున్నారు? వారి యొక్క ఆ శరీర గుణమును ఏం చేస్తున్నారంట? సున్నతి చేస్తున్నారు. మీరు గమనిస్తే నేను ఒక చిన్న బేబీ ఫోటో పెట్టాను ఇక్కడ, అవునా? ఎందుకు చిన్న బేబీ ఫోటో? ఎందుకు చిన్న బేబీ ఫోటో ఉందంటారు? మామూలుగా అంటే వాళ్ళందరూ పెద్దలు అయిపోయినారు కదా, యోర్దాను దాటి వచ్చినారు, సిద్ధపడినారు, దీనంతా
కానీ ఎందుకు చిన్న బేబీ ఫోటో ఎందుకుంది? ఎందుకుందంటారు? చిన్న బిడ్డల స్వభావం లాగా వలన. ఎగ్జాక్ట్లీ. ఆది కాండము 17వ అధ్యాయము 12వ వచనం. ఆది కాండము 17వ అధ్యాయము 12వ వచనం. కేవలము సున్నతి చేసుకోవడం అంటే కేవలం మన శరీరం మీద మనం ఆధారపడము అని చెప్పడమే కాదు. ఇంకొకటి ఉంది దాంట్లో. అదేంటి? ఆది కాండము 17వ అధ్యాయము 12వ వచనం చదవండి. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని వద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. ఏంటంట? ఎన్నో దినమునంట? ఏ దినమున సున్నతి పొందాలంట పుట్టినవాడు? 8 days. 8th డే. 8th డే అంటే ఎంత? మాట చెప్పాలంటే 8th డే ఏంటంటే, ఇప్పుడు ఎవరిదైనా వయసు చెప్తే మనము మామూలుగా మినిమం అంటే కనీసం అంటే వారాల్లో చెప్తాము కదా. అంటే కనీసం ఒక వారం అయినోడు అంటే వీడు బ్రతికాడు అని అంటే ఆయన 8వ రోజు ఏం చేయాలంట? ఆయనకి సున్నతి చేయాలంట. ఇప్పుడు వీళ్ళను దేవుడు సున్నతి చేసుకోమనడంలో ఏం చెప్తున్నాడు? మీరు మళ్ళీ చిన్నపిల్లలు అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. వాస్తవంలో ఇది 2వ తరం ఇది వచ్చింది కదా, మొదటి తరం కాదు, 2వ తరం ఇది కదా. 2వ తరం ఇది. ఆ 2వ తరంకు చెప్తూ ఏమంటున్నాడు? ఏంటంట? సున్నతి తీసుకోమన్నాడు. మళ్ళా గుర్తు చేస్తూ మీరు చిన్నపిల్లలే అని చెప్తున్నాడు. మీకు ఆ సున్నతికి చిన్నపిల్లలకు కనెక్షన్ మీకు మరి దాని భావము పూర్తిగా నేను అందించగలుగుతున్నలేదు తెలియదు, కానీ మీకు ఇంకో మాట చెప్తా, కొన్ని ఇట్లా అర్థమవుతుంది. ఏం చేసుకోమని సున్నతి చేయడానికి? రాతి కత్తులు, షార్ప్ నైఫ్స్. మీకు తెలుసా బైబిల్లో మొట్టమొదటి కత్తి ఎక్కడుందో? ఎవరి మీదకి వచ్చింది? అది ఇస్సాకు. ఏదైనా తోటలో లేదు. ఏదైనా తోటలో ఫ్రూట్స్ కట్ చేశారా? ఏదైనా తోటలో ఎక్కడ ఉంది కత్తి? అక్కడ కరెక్ట్ కరెక్ట్. నేను మాట్లాడేది కత్తి గురించి. ఇస్సాకు మీదికి తండ్రి ఎత్తినటువంటి కత్తి. ఇస్సాకు మీద తండ్రి ఎత్తినటువంటి కత్తి. మొట్టసారి నైఫ్ అనేటువంటి మాట అక్కడే వస్తుంది. ఆ అధ్యాయంలో కనీసం అంటే 7 సంగతులు మొదటిసారి బైబిల్లో కనపడతాయి. గొర్రెపిల్ల మొదటిసారి కనపడుతుంది, ప్రేమ మొదటిసారి కనపడుతుంది, కత్తి మొదటిసారి కనపడుతుంది, వర్షిప్ అనేటువంటి మాట మొదటిసారి కనపడుతుంది. ఇంకా కనీసం అంటే 7 సంగతులు ఉన్నాయి టోటల్. మొదటిసారి కనపడతాయి బైబిల్లో కత్తి. ఆ కత్తి కనిపించినటువంటి సందర్భంలో ఇస్సాకు గురించి ఏమంటాడు? ఇస్సాకు అయితే అప్పటికే దాదాపు 17 సంవత్సరాల వయసు. కానీ ఇస్సాకుని ఏమంటాడు దేవుడు? కత్తి వచ్చింది కాబట్టి ఇస్సాకు మీదికి ఏమంటున్నాడు ఇస్సాకుని దేవుడు? ఎగ్జాక్ట్లీ, చిన్నవాడు. నిజంగా చెప్పాలంటే ఇస్సాక్ హ్యాస్ కమ్ ఇన్ టు ద ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సర్కంసిషన్. ఇస్సాకు నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ సున్నతి యొక్క అనుభవం కనుక వచ్చాడు. వచ్చాడు, మౌనముగా ఏం మాట్లాడట్లేదు. ఇస్సాకు మౌనముగా ఉన్నందుకు ఏమైంది? పరలోకం మాట్లాడింది. మనందరం కొంచెం తొందరపడి మాట్లాడుతూ ఉంటాం. ఇస్సాకు మౌనంగా ఉన్నాడు కనుక పరలోకం మాట్లాడింది. అబ్రాహం అని చెప్పి 2 సార్లు పలికాడు. ప్రభు పలికి ఆగిపోమన్నాడు. అదా చిన్నవాని మీద ఆగిపోమని చెప్పాడు. చిన్నవాడు ఎందుకు? దేవుని కత్తి కిందికి వచ్చాడు గనక చిన్నవాడు. ఎందుకు దేవుని కత్తి కిందికి వచ్చాడు గనక చిన్నవాడు. ఇంకొకటి, పదునైనటువంటి కత్తి అన్నట్టుగా రాయబడింది ఇంగ్లీష్లో, షార్ప్ నైఫ్స్. ఎందుకు? ఏంటి షార్ప్ ఇది? పోనీ చివరిసారి కత్తి ఎక్కడ కనపడుతుంది బైబిల్లో? ఏ సందర్భంలో కనపడుతుంది? ఎట్లా పరిచయం చేయబడింది?
ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడండి. ఇక్కడ రాయబడింది 21. కడుమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడేది. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. అంతే ఉందమ్మా. 21 వచ్చిన 19వ అధ్యాయం 21. ఇంగ్లీష్ లో ఏమనుందంటే, the remnant were slain with the sword of him that sat upon the horse, which sword proceeded out of his mouth, and all the fowls were filled with their flesh. తెలుగులో ఉందమ్మా అది? అంతే ఉందన్న. కడుమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడేది. వారి మాంసమును పక్షులని కడుపార తినెను. నోటి నుంచి వచ్చినటువంటి ఖడ్గము. నోటి నుంచి వచ్చినటువంటి ఖడ్గము ఏంటి? నోటి నుంచి వచ్చేటువంటి ఖడ్గము చెప్పండి. ఎవరి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఏంటంట? దేవుని వాక్యం ఏంటంట? సజీవమైనది ఏంటంట? రెండంచుల ఇటువంటి ఖడ్గం కంటే కూడా వాడి అనేది, పదునైనది అని అర్థం. ఇప్పుడు గిల్గాల్లో ఉన్న వారు నిరంతరం దేని కిందకి వస్తున్నారు? దేవుని వాక్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి, అండ్ డల్గా ఉండడానికి వీలు లేదు. వాక్యం మనలో చాలా మందికి, నాకు, మనందరికి కూడా ఏంటి చెప్పండి, మన జీవితంలో కత్తి ఎట్లుంది? పదును లేనటువంటి కత్తి, పదును లేని కత్తి. ఆ పదును లేని కత్తితో కట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? చాలా డ్యామేజ్ అవుతుంది. సగం డ్యామేజ్ మన 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 కుటుంబాల్లో కానీ, లేదంటే మన సంఘాల్లో కానీ, మన సహవాసాల్లో ఉన్నటువంటి సగం డ్యామేజ్ ఉంది తెలుసా? కత్తి పదును లేదు కాబట్టి. కత్తి పదును లేదు కాబట్టి ఎగ్జాక్ట్ గా కట్ చేయాల్సినటువంటిదిగా కట్ చేయలేకపోతున్నాం. ఎగ్జాక్ట్ గా కట్ చేయాల్సినట్టుగా కట్ చేయలేకపోతున్నాం. అది ఎక్కడ తెగాలో అక్కడ తెగట్లేదు, ఏదేదో దిగుతుంది కదా, అవునా? ఏదేదో దిగుతుంది, ఏదేదో అవుతుంది. ఎక్కడైతే తెగాలో అక్కడ కరెక్ట్ గా దిగిపోతే అక్కడ బాగా అవుతుంది. ఇంకో మాట తెలుసా? హెబ్రీ పత్రికలో రాసినటువంటి ఖడ్గం గురించి, క్షమించండి, ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి ఖడ్గం ఏదైతే ఉందో, ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఉంది కదా ఖడ్గము. 6వ అధ్యాయము 6వ అధ్యాయము 17వ వచనం చివరి మాట. And take the helmet of salvation and the sword of the spirit, which is the word of God. ఇక్కడ సోడ్ అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మూల భాషలో అది ఇంత పెద్ద కత్తి కాదు, అది ఖడ్గం కాదు, అదేంటి తెలుసా అండి? అది ఒక సర్జరీ నైఫ్. అదొక సర్జరీ నైఫ్. అంటే దాన్ని ఎట్లా వాడాలా? గుడ్డిగా ఎట్లా పడితే అట్లా కుట్టేయడానికి లేదు. చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా, దాన్ని జాగ్రత్తగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎట్లా వాడుతున్నాం? మనం ఎలా చేస్తున్నాం? మన కత్తులకు పదునుందా? పదును లేదు. పదును లేని కత్తితో మనము ఆ సున్నతి చేయడానికి ప్రయత్నిస్తే, శరీరము చేయడానికి ప్రయత్నిస్తే కొంత అనవసరమైనది అవుతుంది, అనుకోనది అవుతుంది. దేవుడు ఏదైతే అనుమతించలేదో అదైతుంది. అందుకే కత్తిలా ఉండాలా? పదునుగా ఉండాలి. సరే, ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలను ఆలోచన చేసాం ఇప్పటి వరకు. ఏంటంటే, మొదటి సంగతి వాళ్ళు ఏం చేయాలా? దే మస్ట్ సర్కంసైజ్. శరీరం మీద శరీరం వద్దు, శరీరము నాకు వద్దు అని చెప్పేటువంటి ఆ యొక్క గుర్తుగా చేయబడినటువంటిది. ఇట్స్ అ సైన్ ఆఫ్ ద కవెనెంట్. చూడండి, ఆది కాండంలో సున్నతి అసలు దేంటికి, సున్నతి ఏం చెప్తుందంట? ఆది కాండము 17వ అధ్యాయము సందర్భం మనకు చదవమా? ముగిసాక ఆది కాండము 17వ అధ్యాయము
దేనికి గుర్తు? సున్నతి వలన ఏం అవ్వట్లేదు, కానీ ఆ నిబంధన ఉంది అన్నదానికి సున్నతి గుర్తంట. చదవమ్మా, 9వ వచనం చదవమ్మా. చదవండి. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియత వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవాలను. అప్పుడు నా నిబంధన మీ శరీరముందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడను. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పాను. ఏంటంట? నిబంధనకి గుర్తు అంట. నిబంధనకి గుర్తు. చాలాసార్లు ఇప్పుడు మనం ఇవన్నీ విన్నాక ఏమనుకోవచ్చు అంటే, మనం అనుకోవచ్చు, ఓహో అంటే ఇప్పుడు మన శరీరంను మనం ఏదో నలగొట్టుకోవాలా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది శరీరం నలగొట్టుకునేటువంటి విషయం గురించి కాదు మాట్లాడుతుంది ఇది. అందుకే అంటున్నది ఏంటంటే, కత్తికి ఏముండాలంట? పదును ఉండాలి. కత్తికి పదును లేదనుకోండి ఏం జరుగుతుంది తెలుసా? మీరు అన్వాంటెడ్ సంగతులు చేస్తారు. అన్వాంటెడ్ సంగతులు ఎలాగుంటాయి తెలుసా అండి? అన్వాంటెడ్ ఎలాగుంటది చూడండి. శరీరమును సర్కంసిషన్ చేయడం అంటే ఎట్లుంటది? డిఫరెన్స్ ఎలా ఉంటది? కొన్నిసార్లు మనం అన్ని కలిపి కొట్టేస్తాం. మీకు మాట చదివిస్తాను చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయము 2 తిమోతి 2 అధ్యాయము 15వ వచనం. మరియు గట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వాని కిరీటము దొరకదు. పాటుపడిన 2 తిమోతి 2 అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఏంటంట? రైట్లీ డివైడింగ్. ఇది మిగతా ట్రాన్స్లేషన్స్ లో రాదు, ఇది కేవలం కేజీవీలో రాసింది. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కరెక్ట్ గా డివైడ్ చేయడం, ఇది పదునైనటువంటి కత్తి. ఎట్లా పడితే ఎలా పడితే చేయడానికి కాదు. మీకు చూపిస్తాను చూడండి ఎంత డేంజర్ అంటే. ఎలా పడితే అలాగ కత్తికి పదును లేకపోతే ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక. కొలొస్సీ సంఘంలో కొందరు ఉండి దేవుని ప్రజలు ఏం చేయాలా చెప్తున్నారు. వాళ్ళు కత్తి పదును లేనటువంటి వారు చెప్తున్నటువంటి సంగతి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అమ్మ చదవండి. 6 నుండి 2వ అధ్యాయము 6 నుండి 11 వరకు చదవచ్చు. చదువు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏముందంట? ఈ ఈ ఈ మనిషి సంగతులు, లేదంటే ఈ లోకం యొక్క పోకడ, ఏదో మానవ తెలివితేటలు, మానవ ట్రెడిషన్స్, ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియదు, చేయాలంతే కదా. తెల్లబట్టలు ఎందుకు వేసుకున్నారో తెలియదు, మనం వేసుకోవాలంతే. చేపల మీద ఎందుకు కూర్చున్నారో తెలియదు, కానీ కూర్చోవాలంతే కదా. ఆరాధన ముందు ఎందుకుందో తెలియదు, కానీ ఉండాలంతే. మళ్ళా తర్వాత ఉంది కానీ ఎందుకు ఉండాలో తెలియదు, కానీ ఉండాలంతే. సువార్తకి ఎందుకు వెళ్ళాలా తెలియదు, కానీ వెళ్ళాలంతే. చాలా డేంజర్ ఇది. వీళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళు నలగొట్టుకుంటున్నారు. చూడండి, ఇంకా ముందు చదువుదామా. మనుషుని యొక్క తత్వజ్ఞానం ఇదంతా హ్యూమన్ ఫిలాసఫీ. నేను గ్యారంటీగా చెప్పగలను, హాఫ్ ఆఫ్ ద టైం మనము ఈ రోజుల్లో బైబిల్ తెరుస్తున్నాము కానీ బోధించేది ఏంటి తెలుసా? మానవ తత్వజ్ఞానము.
హ్యూమన్ ఫిలాసఫీ మనకు జనరల్ గా అనిపిస్తుంది కదా, అవును ఇంతే ఇలాగే ఉండాలి కదా, ఇలాగే ఉంటదేమో అని చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని రెఫరెన్స్లు, మాటలు, ఆలోచనలు పెట్టుకొని దాని కథ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటే ఎక్స్పాజిటరీగా అక్కడ సందర్భం ఏంటి, ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఇదే ఎందుకు చెప్పాడు, దాని ముందు ఎందుకు చెప్పాడు, మొదటిసారి ఎప్పుడు చెప్పాడు, చివరిసారి ఎందుకు చెప్పాడు, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అది లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. వీళ్ళు ఏం చెప్తున్నారు ఇంకా చూడండి ఇప్పుడు ఆ చూడమ్మా 18 వచ్చినాం లేదంటే 16 నుంచి చదవండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలో నైనను మీకు తీర్పు నెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అది ఇంకా ముందు చదవమ్మా. అది అంటే ఏంటంటే తిండి గురించి లెక్కల గురించి ఈ రోజు ఆ రోజు ఇవ్వండి అంటున్నారు కదా. మీరు అనుకోవచ్చు అన్న ఇవన్నీ మనం చేయం కదా, మనకేముందిలే ఇవన్నీ మనకు పట్టదు కదా. ముందు చూడండి ఏముందో. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును చూచిన వాటి గురించి అని రాసిందమ్మా తెలుగులో. చూడని వాటి గురించి అని ఉందా? చూచిన వాటిని గూర్చి ఓకే గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. గమనిస్తున్నారా ఎంత డేంజర్ ఉందో మానవ అనుభవంలో. క్రైస్తవుడిగా అయిన తర్వాత కూడా చాలా మంది మనం ఇక్కడ ఇరుక్కొని ఉన్నాము. ముందు చూడండి కదండి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో 21 నుంచి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకల చేత నశించిపోను. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవి గాని. ఆ మాటలు చూడండి ఎట్లున్నాయో. ఏంటంట స్వేచ్ఛారాధన కదా, ఇంకేంటమ్మా దేహ శిక్ష విషయంలోను. అంటే ఏదో చాలా శరీరం నలగొట్టేసుకొని కొందరు అట్లా ఉన్నారు ఇప్పుడు. కొందరు చాలా మంది అట్లా ఉన్నాం మనం ఇప్పుడు. శరీరం ఏదో నలగొట్టేసుకొని ఇట్లా ఉండాలా బ్రదర్, ఇలా ఉండాలా సిస్టర్, ఇట్లా చేయాలా సిస్టర్, ఇట్లా ఏమంటున్నాడు లాస్ట్ కి పౌలు అవన్నీ చెప్పించి. ఇవేంటంట శరీరమును ఎన్నిక చేయదగినవి కావు, ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కావు. శరీరం పైన చదవమ్మా కొంచెం ఒకసారి మాట. అటువి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రము ఎన్నిక చేయబడి కాదు. ఎంచబడ్డామేమో చూడడానికి బలి ఉందా బ్రదర్. ఆ బ్రదర్ ని చూసావా, అసలు ఆ బ్రదర్ ఎప్పుడు తెల్లబట్టలు వేసుకుంటారు. లేదంటే ఆ బ్రదర్ ని చూసావా, ఆ బ్రదర్ ఎప్పుడు అసలు కనపడితే ప్రేజ్ లాడ్ చెప్తాడు, కనపడితే ఇది చెప్తాడు కదా. ఆ సిస్టర్ ని చూసి ఇట్లా ఉంది అట్లా ఉంది. See, there is nothing wrong with it. కానీ అవి జ్ఞాన రూపకం అని చెప్పి ఎంచబడుతున్నాయంట. కానీ ఏమంటున్నాడు, శరీర నిగ్రహ విషయంలో అవి ఏమాత్రము కూడా, అంటే శరీరం అదుపు చేసుకునే విషయంలో పైసా పనికిరావు అని చెప్తున్నాడు. అది పైసా పనికిరావు అంటున్నాడు. అంటే ఇట్లా కాదు చేసుకునేది సున్నతి. మీరు గమనించారు లేదు, ఇప్పుడు మన అంత టైం లేదు చూపించడానికి. అది చెప్తూ అసలైనటువంటి సున్నతి గురించి అక్కడ చెప్పాడు, అక్కడ 2వ అధ్యాయంలో. ఎందుకంటే అసలైనటువంటి సున్నతి ఇది కాదు. మరి ఏంటి అసలైనటువంటి సున్నతి? చూడండి, నేను ఆ మాట కూడా చదివిస్తాను మీకు. 2వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పక ముందు 2వ అధ్యాయంలో 11లో ఏమంటున్నాడు చూడండి. చదమ్మా 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛ స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందుతిరి. ఇది చేస్తుందే చేతులతో చేస్తున్నటువంటి సున్నతి. వీళ్ళు చెప్తున్నారు కదా ఇవన్నీ.
ఇది చేతులతో చేసేటువంటి సున్నతి. చేతులతో చేయనటువంటి ఒక సున్నతి ఉంది. అది రండి ముందు ఉంది చూడండి. 3వ అధ్యాయం. ఆ ఆర్గ్యుమెంట్ అంతా చెప్తూ 3వ అధ్యాయానికి వచ్చి 5వ వచనం. అవునా భూమి క్షమించండి. మీద నుండి మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదవమ్మా. మొదటి నుంచి 5వ వచనం. మీరు ఇది క్రీస్తుతో కూడా అసలైనటువంటి సున్నతి, చేతులతో చేయని సున్నతి. చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కృపాసన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడు. చంపాల. ఇక్కడ డైరెక్ట్ చంపని చెప్తున్నాడు. అవేంటి? శరీర శిక్ష అంతే. అది చేతితో చేసేటువంటి సున్నతి. ముద్దుగా ఉన్నటువంటి కత్తితో చేస్తున్నటువంటి సున్నతి అది అవ్వదు ఏ రోజుకి. ఇది ఎంతో ఖచ్చితంగా, ఎంతో పదునైనటువంటి దేవుని వాక్యం అనేటువంటి ఆ కత్తితో చేస్తున్నటువంటి సున్నతి. ఎలాగంట ఇవి చెప్తున్నాడు. ఇలాంటివి దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వంటివి, వీటిని ఏం చేయమంటున్నాడు? చంపివే అంటున్నాడు. ఇది అసలైనటువంటి సున్నతి. ఇది పదునైనటువంటి కత్తితో చేసేటువంటి సున్నతి. పదును లేని కత్తితో చేసేటువంటి సున్నతి 2వ అధ్యాయంలో మనం చూసాం. జస్ట్ వినయ విషయమై, స్వేచ్ఛారాధన విషయమై, శరీరమును ఏదో నలగొట్టేసుకుని ఏదో పెద్ద సాధించేస్తున్నటువంటి, అది బయటికి ఒకలాంటి స్వభక్తి లేదంటే సొంత నీతి చూపించుకుంటున్నటువంటి ఒక విధానంలో ఉండేటువంటిది. అర్ధసహితంగా చేయనటువంటి విషయం. అర్థంతో చేస్తే ప్రధానికి ఎంతో వాల్యూ ఉంది. అర్థంతో చేస్తే ప్రధానికి ఎంతో వాల్యూ ఉంది. కానీ అర్థం లేకుండా కదా లోబడేటువంటి సంగతి కదా, స్వేచ్ఛారాధన. ఎంత గంభీరమైనటువంటి మాటలు అవి. జ్ఞాన రూపకమంగాని ఎంచబడుతున్నాయంట. కానీ శరీరము నిగ్రహం చేసేటువంటి విషయంలో ఏం మాత్రం కూడా పైసా పనికిరాదు అంటున్నాడు. అది నిజమైనటువంటి సున్నతి. 2వ అధ్యాయంలో చెప్పేటువంటి 11లో అసలైనటువంటి సున్నతి ఎలాగా అది చేసేటువంటి విధానము. చేయడానికి కారణం ఏంటంటే మీకు క్రీస్తు పాటు లేపబడిన వారు అని చెప్తున్నాడు. క్రీస్తు పాటు కూడా లేపబడిన వారు కనుకనే చేయండి అని అంటున్నాడు. కనుక రండి మనం ముగిద్దాము. కనుక వీళ్ళు నిజమైనటువంటి సున్నతి యొక్క అనుభవంలోనికి నిరంతరం వస్తారు. మనం కూడా రావాలా. టకటక కొన్ని మాటలు చూడండి. ఏంటంటే ఏమేమి సున్నతిలోనికి రావాలా? మన పెదాలు సున్నతిలోనికి రావాలా, పెదవులు సున్నతిలోనికి రావాలా. ఇంకేం రావాలా? మన చెవులు సున్నతిలోనికి రావాలా. అంటే లేపబడినటువంటి అనుభవంలోనికి, ఎవరు దానిలో నుండి బయటికి వచ్చినటువంటి అనుభవంలోనికి. మీరు చెప్తున్నారు చూడండి, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే చూడండి అంత ఒక దగ్గరకు వస్తుంది. చూస్తున్నారు మీరు, క్రీస్తుతో పాటు లేపబడినటువంటి వారు సున్నతి యొక్క అనుభవం. కొలస్సీ పత్రికలు అదే చెప్తున్నాడు. క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే అసలైనటువంటి సున్నతి ఎలాగుంటది అని చెప్తున్నాడు. పదునైనటువంటి కత్తితో చేసేటువంటి సున్నతి ఎలాగుంటుందో చెప్తున్నాడు. ఇంకదేం సున్నతి అంట? మన మనస్సు యొక్క సున్నతి. లేఖాకాండం 19లో ఇంకొక వింత ఉంది తెలుసా అండి. వాళ్ళు దేశంలోనికి వచ్చిన తర్వాత అంట మొదటి 3 సంవత్సరాలు ఏం చేయకూడదు, ఆ చెట్టు యొక్క పండును తినడానికి వీల్లేదు. క్లియర్ గా అక్కడ ఏం రాశాడు తెలుసా? ఆ చెట్టు సున్నతి లేని అన్నాడు. అంటే మనము పొంది మనము అనుభవించేటువంటిది కూడా, అది కూడా ఎంతో జాగ్రత్తగా, దాంతో కూడా మనం ఏం అటాచ్ కాకుండా. మీకు మాట అర్థమైంది. నా భూమి మీద వాళ్ళు దేవుడే తీసుకొచ్చాడు. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నాడు? మీరు ఆ దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించిన చెట్టు దాని పండు 3 సంవత్సరాలు తినొద్దు అంటున్నాడు. బికాజ్ ఇట్ ఈస్ అన్సర్కమ్స్టైజ్డ్ అని ఇంగ్లీష్ లో రాశాడు. మరి తెలుగులో ఎలా ఉందో అలాంటిది కదా. చివరిగా అన్యజనులు ఉన్నారంట, అన్సర్కమ్సైజ్డ్ అని చెప్పి రాయబడినటువంటి కదా. ఇలాంటి అనుభవంలోనికి మనం వస్తేనే, పదునైనటువంటి కత్తి యొక్క అనుభవంలోనికి మనం వస్తేనే ఏమైతే చెప్పండి, మన మీద ఉన్నటువంటి ఐగుప్తు యొక్క ఆ యొక్క అవమానము దొరికిపోతుంది. అప్పుడు మాత్రమే మనము నిరంతరం గిల్గాల్లో మనము ఉండగలము, ఎరుకో ఎదురుగా ఉండగలము. భయానకమైనటువంటి లోకము, దాని గోడలు, అభేద్యమైనటువంటి గోడలు, ఆకాశం నుంచున్నంత ఎత్తుగా ఉన్నటువంటి ఆ గోడలు, దాని పరిస్థితి, దీనంతటిని మనం చూసి మనం నిరాశపడనక్కర్లేదు. ఎందుకంటే యుద్ధం మనది కాదు,
యుద్ధం ఎవరిది అంటే యుద్ధము దేవునిది. యుద్ధము దేవునిది. అయితే ఆ యుద్ధములోనికి మనం రావాలంటే ఆ యోర్దానులో నుండి దాటి బయటకు వచ్చి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యోర్దానులో నుంచి దాటి బయటకు వచ్చి వీళ్ళు ఆ గిల్గాల్ దగ్గరకు వచ్చారు. ఆ గిల్గాలు ఆ యోర్దానికి అటువైపు ఏమో ఆ ఉన్నటువంటి ఆ ఎరికోకు మధ్యన ఉన్నది. ప్రభు గిల్గాల్లో నిరంతరము మనం బస చేయనట్లు మనకు సహాయం చేయను గాక. ప్రశాంతం ఉన్నారా? లేరన్న పడుకున్నాను. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మరొకసారి మీదట సాగిలు పడుతున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకు స్తోత్రములు. మేము ఎంతో బలహీనము. ఎన్నో సార్లు ప్రభు మరి ఆ యోర్దాను దాటి వచ్చినటువంటి అనుభవంలోనే రాలేనటువంటి వారంగా ఉన్నాం. సరే, దాటి వచ్చిన తర్వాత కూడా ఆ గిల్గాల్లో ప్రభు బస చేయడము చేతగానటువంటి వారంగా ఉన్నాం. ప్రభు పదును లేని కత్తి, పదును లేని వాక్యము ప్రభు అంతా కూడా ఒకటే అని మా ఇష్టానుసారంగా మరి ప్రయోగించేటువంటి వారం. ఆ రీతిగా ప్రభు చేతులతో చేసేటువంటి సున్నతి, ప్రభు మనిషి యొక్క పోకడ, మనిషి యొక్క అభిప్రాయము, మానవ తత్వజ్ఞానము, హ్యూమన్ ఫిలాసఫీ, ప్రభు రూడిమెంటరీ టీచింగ్స్ ఆఫ్ ద వరల్డ్, ఇలాంటి వాటి యొక్క చెరలోనికి వచ్చేటువంటి వారము. శిరస్సుకు ప్రభు మరి కట్టబడక ప్రభు అభివృద్ధిలోనికి రాలేనటువంటి వారముగా ఉన్నాడు. మనుషుల మధ్యన ప్రభు ఏదో శరీర శిక్షణ చేసుకుంటూ మరి ఒక వినయ రూపకముగా, మరి జ్ఞాన రూపకముగా ఎంచబడుతూ దయగల తండ్రి స్వేచ్ఛారాధన, ఇష్టానుసారమైనటువంటి ఆరాధన చెల్లించుటకై దుస్సాహసం చేసే బలహీనలను ఒప్పుకుంటున్నాం. అయితే ప్రభు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంతో కనికరము, జాలి, దయ కలిగినటువంటి దేవుడు మా తండ్రి. నీ వాక్యమును బట్టి స్తోత్రములు. నీ వాక్యంలో శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి, పదునైనటువంటి కత్తులు ఉన్నాయి. ఆ పదునైనటువంటి కత్తి అవసరం కొలది, అవసరమైనంత మాత్రమే, అవసరమైనటువంటి చోట అది వాడగలటకు ఎగ్జాక్ట్ గా ఖచ్చితమైనటువంటి విధానంలో ప్రభు ఆ రీతిగా దాన్ని వాడగలటకు, ఆ రీతిగా వాడి శరీరం నుంచి వేరవగలటకు ప్రభు మొదటి కొలస్సీలో రాయబడినటువంటి రీతిగా వాటిని చంపగలటకు, భూమి మీద ఉన్నటువంటి మా అవయములు వాటిని చంపగలటకు, ఆ కణానీలను చంపగలటకు మాకు సహాయం చేయండి. సున్నతి యొక్క అనుభవం ఉండగలటకు మాకు సహాయం చేయండి. తిరిగి తిరిగి ఆ రీతిగా ప్రభావ నిరంతరం గిల్గాలు యొక్క అనుభవంలోనికి రాగలటకు మాకు సహాయం చేయండి. యవనస్తుని బట్టి అందరిని బట్టి కూడా స్తోత్రములు. వారి జీవితంలో వారి ఏ స్థానంలో ఎక్కడున్నారో మీరు ఎరిగే దేవుడు అవుతండి. వారి ప్రయాణంలో, వారి ఎటువంటి దుఃఖంలో, ఎలాంటి బాధలో, ఎలాంటి ప్రశ్నలో, ఎలాంటి సందేహంలో, ఎలాంటి యాంగ్జైటీలో, ఎలాంటి డిప్రెషన్ లో ప్రభావ ఉన్నారో మీరు సమస్తం ఎరిగిన దేవుడు అయినందుకు స్తోత్రములు. అన్నిటి యొక్క పరిష్కారము ప్రభావ నీ కుమారుడు అయినందుకు స్తోత్రములు. అవన్నీ కూడా యోర్దాను మరణం అనేటువంటి నదికి ప్రభావ ఆ యొక్క నది యొక్క భాగములే. అది ఎవరి కోసం ఆగేటువంటి నది కాదు. అయితే కేవలం నీ కుమారుడు, కేవలం నీ కుమారుడు ప్రభా. ఆయన ద్వారా మేము ఆ దానమును పొందగలటకు మాకు నేర్పించాం. దయగల తండ్రి, ఆ దానమును పొందినటువంటి వారే జీవములో, జీవితములో ఏలుబడి చేయగలరు అని రోమపత్రిక 5:17 మీరు చూపించారు. మొదటి యోహానులో మీరు చెప్పినట్టుగా ప్రభా, ఇదేదో చెప్పుకునేటువంటి కాకమ్మ కథల్లాగా కాకుండా ప్రభా మరి వీటినైతే మేము విన్నాము, చూచాము, తేరి చూచాము, తాకినాము, జీవం ప్రత్యక్షమైంది, సాక్ష్యం ఇచ్చుచున్నాము, మీకును ఈ సంగతులు చెప్పుచున్నాం, మీ ఆనందం పరిపూర్ణం అవ్వాలని, అది మేము కూడా చెప్పగలటకు, సాక్ష్యం ఇవ్వగలటకు మాకు సహాయం చేయమని, రాత్రి మంచి విశ్రాంతినివ్వండి, రేపటి ప్రభుదిన పరిచయ గురించి సిద్ధపరచమని, ప్రతి ఒక్కరు తీర్చమని ఆ ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారమ్మా పిల్లలందరూ? బాగున్నారా? మీరు ఏమన్నస్తులు? ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఓకే ఓకే, మంచిదమ్మా. బాగా లేట్ అయింది, మన్నించండి. బట్ ప్రేయర్ చేయండి మా కోసం కూడా. మేము కూడా బాగున్నాం ఇక్కడ. ఇంకా దేవుని వాక్యము కొంత ఇక్కడ పని ఉంది, దాని గురించి కూడా చేయండి. పదునైనటువంటి కత్తి. ప్రైజ్ లార్డ్.